ఇక్కడ చూడండి, ఇట్లు మగాడి తాలూకా అంటున్నాడు. నాకు తెలిసి మగాడి తాలూకా అంటే కొంపదీసి కన్న తల్లి మీద కేసు పెట్టాడు ఆ మగాడి తాలూకానా? సొంత చెల్లిని దుర్భాషలాడించాడు ఆ మగాడి తాలూకానా? బాబాయిని పైకి పంపాడు ఆ మగాడి తాలూకానా? అసెంబ్లీలో పట్టుకుని 11 నిమిషాలు నిలబడలేడు ఆ మగాడి తాలూకానా? ఇప్పుడు చెప్పారుగా ఎలాంటి లక్షణాలు మీ మగాడుకున్నాయో. నేను నిజమైన మగాడి తాలూకా. ఆ మగాడు ఎవరో చూడాలనుకుంటున్నారా? చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ మగాడి తాలూకా. 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింక పిల్లలా పరిగెడుతున్నాడే. నేను ఈ మగాడి తాలూకా. విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయాలంటూ ఉంటాడే. నేను ఈ మగాడి తాలూకా. అలిపిరి గడ్డలలో ఎగిరిపడ్డా కళ్ళలో ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చే రాజకీయం చేద్దామని తొడగొట్టి నిలబడ్డాడే. నేను ఈ మగాడి తాలూకా. మొన్న పొదల్లో చిక్కుకున్న ప్రాంతాన్ని సైబరాబాద్ గా డెవలప్ చేసి కొన్ని కోట్ల మందికి జీవనాధారంగా నిలబడ్డాడే. నేను ఈ మగాడి తాలూకా. నిజంగా నేను పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే మరో తోట చంద్రయ్య అవుతా. గుర్తు పెట్టుకో, నా పేరు ఆర్పి, నా పార్టీ టీడీపీ.